I'm back with a different topic. In Senior English syllabus, we are supposed to learn a list of 220 words which are derived from 29 root words. What do you think? Is it really possible? Let's check. Hope by now you might have guessed the topic of the session. Yes, it's vocabulary based on root words. By the way, I'm Dr. B. Saujanya, working at Government Junior College, Pidugurala, Guntur district. I present myself in favor of the Board of Intermediate Education, Andhra Pradesh. మన సిలబస్లో ఉన్న ఒకాబులరీ నేర్చుకునే ముందు అసలు ఒకాబులరీ అంటే ఏంటి, రూట్ వర్డ్స్ అంటే ఏంటి, రూట్ వర్డ్స్ని బేస్ చేసుకొని ఒకాబులరీని ఎలా నేర్చుకోవాలి, ఎందుకని ఆ మెథడ్ని మనం ఫాలో అవుతున్నాము, అసలు ఒకాబులరీ నేర్చుకోవడం మనకి ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ లెట్స్ గెట్ టు నో వాట్స్ ఒకాబులరీ. ఒకాబులరీ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ అ పర్టికులర్ లాంగ్వేజ్. ప్రతి లాంగ్వేజ్కి ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, తెలుగు, హిందీ, ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా ఆ లాంగ్వేజ్లో ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. దాన్ని ఆ లాంగ్వేజ్కి సంబంధించిన ఒకాబులరీ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఇంగ్లీష్ వీ హ్యావ్ 1,71,146 వర్డ్స్ కరెంట్లీ బీయింగ్ యూస్డ్. ఇప్పుడు యూస్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు తెలుగులో యూస్ చేస్తున్న వర్డ్స్ 2,70,000 ఉన్నాయి. ఒక్కొక్కసారి మనం లాంగ్వేజెస్లో వర్డ్స్ని ఓవర్లాప్ చేస్తూ ఉంటాం. అంటే మనం తెలుగులో ఇంగ్లీష్ వర్డ్స్ని యూజ్ చేస్తుంటాం కదా, అలాగా. పర్సనల్ ఒకాబులరీ అంటే నా ఒకాబులరీ లేదా నీ ఒకాబులరీ అంటే మనకి తెలిసినటువంటి వర్డ్స్ విత్ స్పెల్లింగ్, మీనింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్. ఈ మూడు తెలిసి ఉంటే అది మన ఒకాబులరీ అని చెప్పుకోవచ్చు. బట్ ఇల్లిటరేట్స్ ఉంటారు కదా, చదువు రాని వాళ్ళు, వాళ్ళకి స్పెల్లింగ్స్ తెలుసుండవు, వర్డ్స్కి స్పెల్లింగ్ తెలుసుండవు, కానీ దే కీప్ యూజింగ్ దెమ్ వెరీ ఫ్రీలీ. ఎందుకంటే వాళ్ళకి మీనింగ్ తెలుసు, ప్రొనౌన్సియేషన్ కూడా తెలుసు. సో ఏ సిచ్యుయేషన్లో అయినా, ఏ కాంటెక్స్లో అయినా కూడా ఆ వర్డ్స్ని వాళ్ళు ఫ్రీగా యూజ్ చేయగలుగుతారు. సో మన ఒకాబులరీ అంటే దాంట్లో ఉన్న వర్డ్స్ని మనం ఫ్లూయెంట్గా యూజ్ చేయగలుగుతూ ఉండాలి, వితౌట్ ఎనీ హెసిటేషన్. డౌట్స్ ఏవి లేకుండా ఇక్కడ యూజ్ చేయొచ్చా లేదా అనే డౌట్స్ ఉండకూడదు. అలాంటి వర్డ్స్ని మనం మన ఒకాబులరీ అని చెప్పచ్చు. యాక్చువల్గా మన నేటివ్ లాంగ్వేజ్ యొక్క ఒకాబులరీని మనకు ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్లో ఒకాబులరీ మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. వీ హ్యావ్ అ హ్యూజ్ ఒకాబులరీ అండ్ కంపేర్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒకాబులరీ మనకు చాలా తక్కువగా ఉంటుంది. సో దిస్ ఈస్ ఒకాబులరీ. ఇప్పుడు ఒకాబులరీ అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూద్దాం. అసలు లాంగ్వేజ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. మన ఐడియాస్ని షేర్ చేసుకోవటం, ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవటం, ఫీలింగ్స్ని చెప్పుకోవటం, ఇలాంటి వాటికి మనం లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. కానీ లాంగ్వేజ్కి బేస్ ఏంటి? ఒకాబులరీ. ఒకాబులరీ అంటే వర్డ్స్ అని చెప్పుకున్నాం కదా, వర్డ్స్ అనేవి లేకపోతే లాంగ్వేజ్ ఉంటుందా? లేదు. సో గుడ్ ఒకాబులరీ ఉంటే గుడ్ కమ్యూనికేషన్కి స్కోప్ ఉంది. మంచి ఒకాబులరీ లేకుండా ఆ కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. ఇది మంచి ఒకాబులరీ అనేది లాంగ్వేజ్ డెవలప్మెంట్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ స్టూడెంట్స్కి లేదా జాబ్ హోల్డర్స్కి కూడా ఈ ఒకాబులరీ చాలా ఇంపార్టెంట్, ఏదర్ టు సక్సీడ్ ఇన్ స్టడీస్ ఆర్ ఇన్ ఆక్యుపేషన్. వాళ్ళ స్టడీస్లో అయినా సరే, జాబ్లో అయినా సరే సక్సెస్ కోసమని ఈ ఒకాబులరీ చాలా హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఫర్ దోస్ స్టూడెంట్స్ హు ఆర్ టేకింగ్ GRE, SAT ఆర్ TOEFL ఎగ్జామ్స్, ఈ ఒకాబులరీ అనేది ఇంకా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వితౌట్ అ గుడ్ ఒకాబులరీ, ఒక మంచి సెట్ ఆఫ్ ఒకాబులరీ లేకుండా ఈ ఎగ్జామ్స్ని పాస్ అవ్వటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. And it is scientifically proven that languages keep brain active. లాంగ్వేజెస్ అనేటివి ఎన్ని ఎక్కువ లాంగ్వేజెస్ ఉంటే అంత బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది అనేది ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రూవ్ చేయబడింది అనమాట. సో ఈ లాంగ్వేజెస్ అన్నిటికీ మళ్ళీ బేస్ ఒకాబులరీనే కాబట్టి ఒకాబులరీ బాగా ఉంటే లాంగ్వేజెస్ బాగా ఉంటాయి, డెవలప్ అవుతాయి. సో బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది. సో ఒకాబులరీ నేర్చుకోవడం అనేది మనకు చాలా రకాలుగా అడ్వాంటేజెస్ అని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా రూట్ వర్డ్స్ గురించి వస్తే ఐల్ గివ్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. నేను ఎప్పుడైనా ఏదైనా చదువుతూ ఉన్నప్పుడు ఏదైనా ఒక డిఫికల్ట్ వర్డ్ వస్తే, అది అర్థం కాకపోతే నాకు ఎలా అనిపిస్తుంది అంటే అంతవరకు ఏదో ఫ్రీగా తిరుగుతున్నట్టుగా, సడన్గా నాకు ఏదో ఒక డోర్, లాక్ చేసిన డోర్ కనిపించినట్టుగా, ఇంకా బయటకు వెళ్ళలేనట్టుగా అనిపిస్తుంది. అంటే నేను ఇంకా చదవటం అనేది ముందుకు కొనసాగించలేను, బికాస్ ఐ కాంట్ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ వర్డ్. మేబీ ఇలా అందరికీ కూడా జరిగి ఉండొచ్చు. మనం ఇంగ్లీష్లో చదువుతూ ఉన్నప్పుడు స్పెషల్లీ డిఫికల్ట్ వర్డ్స్ వచ్చినప్పుడు అవి అర్థం కాకపోతే
మనం చదవడం అనేది ముందరికి సాగాలి. నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే రూట్ వర్డ్స్ ఆర్ లైక్ అ బంచ్ ఆఫ్ కీస్. రూట్ వర్డ్స్ అనేటివి ఒక కీస్, బంచ్ ఆఫ్ కీస్ లాంటివి. ఈ బంచ్ ఆఫ్ కీస్తో మనం ఎలా అయితే ఎలాంటి డోర్ అయినా ఓపెన్ చేయడానికి ట్రై చేయొచ్చు, అలాగే రూట్ వర్డ్స్ ఉంటే మనం ఎలాంటి వర్డ్స్ అయినా కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఎలా అనేది చూద్దాము. సో రూట్ వర్డ్స్ అన్నాను కాబట్టి లెట్ us గెట్ టు నో అబౌట్ రూట్ వర్డ్స్. బట్ ఇంగ్లీష్ రూట్ వర్డ్స్ కంటే ముందు మనం మన నేటివ్ లాంగ్వేజ్లో రూట్ వర్డ్స్ గురించి తెలుసుకుందాం. అంటే మన లాంగ్వేజ్లో ఏదైనా ఒక కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోగలిగితే ఇంకొక లాంగ్వేజ్లో అది అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో ఫస్ట్ తెలుగు రూట్ వర్డ్స్ తెలుసుకుందాం, దెన్ విల్ గో టు ఇంగ్లీష్ రూట్ వర్డ్స్. I gave you 3 root words in Telugu which are like this. అల్ప, దానికి అర్థమేమో తక్కువ. దాంతోటి ఈ కింది పదాలు ఉన్నాయి. అల్పులు, అల్పాహారం, అల్పబుద్ధి, అల్పాయుష్షు, అల్పజీవి, అల్పపీడనం. ఇక్కడ రూట్ వర్డ్ అనేది మనకి ఇక్కడ ప్రతి వర్డ్లో కూడా కనపడుతుంది. అలా వచ్చే వర్డ్స్ నేను ఇక్కడ ఇచ్చాను. సో అల్ప అనే దానికి తక్కువ అనే మీనింగ్ ఉంది కదా, ఆ మీనింగ్ మనకి ప్రతి వర్డ్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ రూట్ వర్డ్ చర, అంటే కదలిక. దాంతో కింది వర్డ్స్ ఉన్నాయి. చరణములు, జలచరాలు, చరవాణి, నిశాచరులు, పాదచారులు, చరాచర జగత్తు. ఇక్కడ మనము చూడొచ్చు ఏంటంటే రూట్ వర్డ్స్ వర్డ్ బిగినింగ్లో అయినా ఉండొచ్చు, వర్డ్ ఎండింగ్లో అయినా ఉండొచ్చు. చరణములు, చరవాణి, వీటిలో చర అనే రూట్ వర్డ్ బిగినింగ్లో వచ్చింది. జలచరాలు, నిశాచరులు అనే వర్డ్స్లో చర అనే రూట్ వర్డ్ చివరిలో వచ్చింది. సో రూట్ వర్డ్ యొక్క బిగినింగ్లో ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, ఎండింగ్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఇది లాస్ట్ రూట్ వర్డ్. ఆహారం, అర్థం తిండి. ఈ కింది పదాలు ఉన్నాయి. మితాహారం, అల్పాహారం, అమృతాహారం. ఇలాగ మనము ఈ రూట్ వర్డ్స్ని యొక్క ఆ మీనింగ్ తెలుసుకుంటే దాంతో కొన్ని పదాల యొక్క మీనింగ్ని గెస్ చేయొచ్చు మనం. ఇప్పుడు చర అనేది తెలిసింది మీకు. సో పాదచారులు అని అంటే మనం మీనింగ్ గెస్ చేయొచ్చు. చారులు అంటే కదలిక, పాద అంటే పాదములు, పాదములు అని అంటే పాదాలతో కదిలేవాళ్ళు అని అర్థం, నడిచేవాళ్ళు అనే అర్థం మనం గెస్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో ఈ రూట్ వర్డ్స్ తెలిసినందువల్ల ఒక రూట్ వర్డ్ మీనింగ్ తెలిస్తే మనం ఒక అట్లీస్ట్ 6, 7 లేదా 10 వర్డ్స్ యొక్క మీనింగ్స్ని గెస్ చేయొచ్చు. అలాగే రూట్ వర్డ్స్ మనకి వొకాబులరీ నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి. అందుకని మనం ఈ రూట్ వర్డ్స్ని తీసుకున్నాం. ఇప్పుడు మనము ఇవే రూట్ వర్డ్స్ ఇంగ్లీష్లో ఎట్లా ఉంటాయి, వాటితోని మనం ఎలా కొత్త వర్డ్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలనేది చూద్దాము. ఇక్కడ ఒక ట్రీ డయాగ్రామ్ తీసుకొని మీకు నేను రూట్ వర్డ్స్ అనే వాటి గురించి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. యాక్ట్, వ్యూ, అగ్రీ అనే రూట్ వర్డ్స్ని తీసుకున్నాను. తర్వాత ఇక్కడ మనకి కొన్ని ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ అవసరం అవుతాయి. ఇక్కడ నేను తీసుకున్న ప్రిఫిక్సెస్ రీ, ప్రీ, డిస్, మిస్. ప్రిఫిక్సెస్ అంటే ఏంటి? ప్రిఫిక్సెస్ అంటే వర్డ్ పార్ట్స్, అంటే పార్ట్ ఆఫ్ ఏ వర్డ్ అని అర్థం. దీనిని మనం రూట్ వర్డ్స్ లాగా కంప్లీట్ వర్డ్ లాగా కన్సిడర్ చేయలేం, యూస్ చేయలేం. యాక్ట్, అగ్రీ, వ్యూ అనేవి అంటే ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ లేకపోయినా ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనం వాటిని యూస్ చేయొచ్చు. ఐ అగ్రీ విత్ యూ అనొచ్చు నేను. కానీ ఈ ప్రిఫిక్సెస్ ఉన్నాయి కదా లేదా సఫిక్సెస్, వీటిని మనం వర్డ్స్ లాగా యూస్ చేయలేం. సో దే ఆర్ జస్ట్ వర్డ్ పార్ట్స్, పార్ట్ ఆఫ్ వర్డ్స్. ఈ ప్రిఫిక్సెస్ని మనం రూట్ వర్డ్స్కి ముందర యాడ్ చేస్తాం. అంటే వ్యూ అనే రూట్ వర్డ్కి రీ అనే ప్రిఫిక్స్ని కలుపుతాం. రివ్యూ, రివ్యూ అంటే ముందర పెట్టాలి. ప్రిఫిక్సెస్ అన్నీ కూడా ముందర వస్తాయి. అదేవిధంగా సఫిక్సెస్ అనేవి కూడా వర్డ్ పార్ట్స్, వాటికి కూడా కంప్లీట్ మీనింగ్ ఏమీ ఉండదు, వాటిని వర్డ్స్ లాగా యూస్ చేయడానికి ఉండదు. వీటిని వర్డ్ యొక్క ఎండ్లో యూస్ చేస్తాం, అంటే ఎండ్లో యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈడి అనే సఫిక్స్ని యాక్ట్కి కలిపితే యాక్టెడ్ అవుతుంది. సో ఈ విధంగా ప్రిఫిక్సెస్ ఏమో రూట్ వర్డ్స్కి ముందర యాడ్ చేస్తాం, సఫిక్సెస్ అట్ ద ఎండ్ యాడ్ చేస్తాం, రూట్ వర్డ్కి ఎండ్లో యాడ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఈ రూట్ వర్డ్స్కి ప్రిఫిక్సెస్ని, సఫిక్సెస్ని ఎలా యాడ్ చేస్తాం, వాటి ద్వారా ఎలా న్యూ వర్డ్స్ వస్తాయి అనేది చూద్దాం. ఫస్ట్ది రియాక్ట్ అండ్ యాక్టెడ్. అంటే యాక్ట్ అనే రూట్ వర్డ్ తీసుకున్నాం, దానికి రీ అనే ప్రిఫిక్స్ కలిపితే అది రియాక్ట్ అయింది, ఈడి అనే సఫిక్స్ కలిపితే యాక్టెడ్ అయింది. నెక్స్ట్ ప్రివ్యూ,
వ్యూవర్. వ్యూ అనే రూట్ వర్డ్కి ప్రీ అనే ప్రిఫిక్స్ కలిపితే ప్రివ్యూ అయింది. ఈఆర్ అనే సఫిక్స్ కలిపితే వ్యూవర్ అయింది. నెక్స్ట్ డిసగ్రీ, అగ్రీయబుల్. సో రూట్ వర్డ్ ఏమో అగ్రీ, డిస్ అనే ప్రిఫిక్స్ కలిపితే డిసగ్రీ, ఏబుల్ అనే సఫిక్స్ కలిపితే డిసగ్రీయబుల్. ఇంకొక 3 రూట్ వర్డ్స్ తీసుకొని మనం సేమ్గా చూద్దాం, వర్డ్స్ చూద్దాం. ప్లే, రైట్, రీడ్ అనే 3 రూట్ వర్డ్స్ తీసుకున్నాము. సేమ్ ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ ఉన్నాయి. సో ప్లే అనే రూట్ వర్డ్తో ఏం వర్డ్స్ వచ్చాయి చూద్దాం. ప్లేయర్, ప్లేఫుల్, రీప్లే, డిస్ప్లే. సో ప్లే అనేది రూట్ వర్డ్ కనపడుతుంది క్లియర్గా. ఈఆర్, ఎఫ్యూఎల్ అనే సఫిక్సెస్ని యాడ్ చేసాం ప్లేయర్, ప్లేఫుల్ వర్డ్స్లో. డిస్ప్లే అనే ప్రిఫిక్సెస్ని యూజ్ చేసాం రీప్లే, డిస్ప్లేలో. నెక్స్ట్ రీరీడ్, రీడర్, రీడబుల్. రీరీడ్లో రీ అనే ప్రిఫిక్స్ని యూజ్ చేసాము. రీడర్లో ఈఆర్ అనే సఫిక్స్, రీడబుల్లో ఏబుల్ అనే సఫిక్స్ యూజ్ చేసాం. నెక్స్ట్ రీరైట్ అండ్ రైటర్. రీరైట్లో రీ అనే ప్రిఫిక్స్ని యాడ్ చేసాము. రైటర్లో ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేసాము. ఇక్కడ మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి ఏంటంటే ఈ ప్రిఫిక్సెస్ని లేదా సఫిక్సెస్ని మనం అట్ ఏ టైం ఒకటే రూట్ వర్డ్కి యాడ్ చేయొచ్చు. అంటే లైక్ దిస్: డిసగ్రీయబుల్, రియాక్టెడ్, రీరైటబుల్. సో ఇక్కడ మనం అగ్రీ, యాక్ట్, రైట్ అనే రూట్ వర్డ్స్ తీసుకున్నాము. డిస్ అనే ప్రిఫిక్స్, ఏబుల్ అనే సఫిక్స్ అగ్రీ అనే రూట్ వర్డ్కి అట్ ఎ టైం యాడ్ చేసాము. అదేవిధంగా యాక్ట్ అనే రూట్ వర్డ్కి రీ అనే ప్రిఫిక్స్, ఈడి అనే సఫిక్స్ యాడ్ చేసాము. రైట్ అనే రూట్ వర్డ్కి రీ అనే ప్రిఫిక్స్, ఏబుల్ అనే సఫిక్స్ని యాడ్ చేసాము. సో ఈ విధంగా మనం రూట్ వర్డ్స్ని సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్సెస్ హెల్ప్తో కొత్త వర్డ్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ సఫిక్సెస్ గురించి ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. అన్ని సఫిక్సెస్ రూట్ వర్డ్స్ యొక్క మీనింగ్ని చేంజ్ చేయవు. ప్రిఫిక్సెస్ మాత్రం అన్నీ చేంజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్లో రీ అనే ప్రిఫిక్స్ ఉంది. రీడ్ అంటే చదవటం, రీడ్ అంటే మళ్ళీ చదవటం. రైట్ ఉంది, రైట్ అంటే రాయటం, రైట్ అంటే మళ్ళీ రాయటం. సో రాయటం మళ్ళీ రాయటం మీనింగ్ సేమ్ కాదు అనేది డిఫరెన్స్ అనేది ఉంది. కానీ సఫిక్సెస్లో అన్ని సఫిక్సెస్ ఇలాంటి మీనింగ్లో చేంజ్ని తీసుకుని రాలేవు. కొన్ని సఫిక్సెస్ అలా చేయగలవు, అంటే మీనింగ్ని చేంజ్ చేయగలవు. కొన్ని సఫిక్సెస్ మాత్రం మీనింగ్ని చేంజ్ చేయవు. ఇలాంటి అంటే సఫిక్సెస్లో ఇలాగ కూడా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు మనం ఒక్కొక్కసారి అనుకుంటాం ఈ సఫిక్స్ని యాడ్ చేసా కూడా దీనికి మీనింగ్ చేంజ్ అవ్వలేదు ఎందుకు అని మనకు డౌట్ రావచ్చు. సో అప్పుడు ఈ పాయింట్ మనకి హెల్ప్ అవుతుంది. అంటే సఫిక్సెస్లో కొన్ని టైప్ ఉన్నాయి. ఒక టైప్ ఉంది విచ్ డు నాట్ చేంజ్ ద మీనింగ్ ఆఫ్ ద రూట్ వర్డ్ అనేది మనకు తెలిసి ఉండాలి. సో అలా చేంజ్ చేయని సఫిక్సెస్ని ఇన్ఫ్లెక్షన్స్ అని అంటాము. వీటిని మనం ఇంగ్లీష్లో చాలా ఎక్కువ యూస్ చేస్తాము. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు చాలా బాగా గుర్తుండిపోతుంది. సో సఫిక్సెస్ కెన్ బి 2 types. They are derivational and grammatical suffixes. Derivational suffixes meaning ni change చేస్తాయి, రూట్ వర్డ్ యొక్క మీనింగ్ ని చేంజ్ చేస్తాయి. గ్రామాటికల్ సఫిక్సెస్ రూట్ వర్డ్ యొక్క మీనింగ్ ని చేంజ్ చేయవు. వీటిని ఇన్ఫ్లెక్షన్స్ అని అంటాము. మనం ఇప్పటిదాకా ట్రీ డయాగ్రామ్ లో చూసినటువంటి సఫిక్సెస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డెరివేషనల్ సఫిక్సెస్. ఒకటి మాత్రమే గ్రామాటికల్ సఫిక్స్ ఉంది. సో ఈ గ్రామాటికల్ సఫిక్సెస్ కి మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ది ప్లూరల్ ఎస్. మనం ఇంగ్లీష్లో కామన్గా తెలిసిన పాయింటే బాయ్, బాయ్స్, గర్ల్, గర్ల్స్. అంటే ప్లూరల్ ఫామ్ చేయడానికి ఏ వర్డ్కైనా ఎస్ అనేది యాడ్ చేస్తాం. సో దాని వలన ఆ వర్డ్ యొక్క మీనింగ్ అనేది చేంజ్ అవ్వదు. బాయ్ అన్నా బాయ్స్ అన్నా మీనింగ్ సేమ్, ఓన్లీ ద నంబర్ చేంజెస్ అంతే. నెక్స్ట్ పొసెసివ్ ఎస్. అంటే అపోస్ట్రఫీ ఎస్ అని రాస్తాం కదా, బాయ్ యొక్క లేదా సిరి యొక్క అని చెప్పడానికి బాయ్స్ ఆర్ సిరీస్ అని చెప్తాం కదా. సో దీనికి కూడా మీనింగ్ అనేది చేంజ్ అవ్వదు, సేమ్ మీనింగే ఉంటుంది. బాయ్ అంటే ఏ మీనింగ్ అయితే ఉందో బాయ్స్ అన్నప్పుడు కూడా అదే మీనింగే ఉంటుంది. నెక్స్ట్ కంపారిటివ్ ఈఆర్, సూపర్లేటివ్ ఈఎస్టీ. మనకి తెలుసు అడ్జెక్టివ్కి ఈఆర్, ఈఎస్టీ అనే సఫిక్సెస్ని యాడ్ చేయడం ద్వారా కంపారిటివ్, సూపర్లేటివ్ ఫార్మ్స్ని మనం చూస్తామనేది తెలుసు మనకి. సో ఇక్కడ నేను టాల్, టాలర్, టాలెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్ అనే అడ్జెక్టివ్స్ తీసుకున్నాను. వాటికి మీనింగ్ ఏం చేంజ్ అవ్వదు. కంపారిటివ్ ఈఆర్, సూపర్లేటివ్ ఈఎస్టీ యాడ్ చేసినా కూడా టాల్ లేదా స్మాల్ యొక్క మీనింగ్ ఏమీ చేంజ్ అవ్వదు. సో ఇక్కడ స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్ ఉంది కదా,
there is only difference in quality ante tappa there is no change in meaning. Next, third person singular present tense verb yes as in plays, present participle or gerund ing playing, simple past tense verb ed played. So ivanni kuda they just show the change of tense ante kani not the meaning. Play anna, played anna, playing anna, plays anna, meaning is the same. Tense matram change avutundi. So meaning aithe change avaledu. The same manner past perfect en undi kada, fall, fallen. Fallen anna meaning same. It's only the tense that is changing. So వీటన్నిటిని కూడా మనం inflections అని అంటాము. These do not change the meaning of the root word. ఇది మనం గుర్తుపెట్టుకొని ఉండాలి. So next we come to English root words. Sanskrit నుంచి మనం చాలా రూట్ వర్డ్స్ని తీసుకుంటాం తెలుగుకి అనేది చెప్పాను. అలా ఇంగ్లీష్కి రూట్ వర్డ్స్ గ్రీక్ అండ్ లాటిన్ లాంగ్వేజెస్ నుంచి తీసుకున్నారు. అంటే ఇంగ్లీష్లో 60-70% ఆఫ్ వర్డ్స్కి రూట్ వర్డ్స్ గ్రీక్ అండ్ లాటిన్ నుంచి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఇలాంటి ఒక గ్రీక్ రూట్ తీసుకొని దాని ద్వారా ఎలా కొత్త ఇంగ్లీష్ వర్డ్స్ని ఫామ్ చేయొచ్చు అనేది చూద్దాము. ఇక్కడ నేను డర్మ్ అనే గ్రీక్ రూట్ తీసుకున్నాను. దీనికి మీనింగ్ స్కిన్. దీంతో మనం కొత్త ఇంగ్లీష్ వర్డ్స్ ఎలా ఫామ్ చేయొచ్చు అనేది చూద్దాం. సో వీ హ్యావ్ డిఫరెంట్ వర్డ్స్ లైక్ దిస్: డర్మల్, డెర్మటాలజీ, డర్మటైటిస్, ఎపిడెర్మిస్, పాకిడర్మ్ అండ్ టాక్సిడెమీ. ప్రతి వర్డ్లో కూడా డర్మ్ అనే వర్డ్ కనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు ఈ వర్డ్స్ యొక్క మీనింగ్ చూద్దాం. డర్మల్ అంటే సంథింగ్ రిలేటెడ్ టు స్కిన్ అని అర్థం. డెర్మల్ ఆయింట్మెంట్ అని అంటారు కదా, అంటే ఆయింట్మెంట్ విచ్ షుడ్ బి అప్లైడ్ ఆన్ స్కిన్, స్కిన్ మీద అప్లై చేసుకునేది అని అర్థం. నెక్స్ట్ డర్మటాలజీ అని అంటే స్టడీ ఆఫ్ స్కిన్ అండ్ ఇట్స్ డిసీజెస్. స్కిన్ దాని రిలేటెడ్ డిసీజెస్ని స్టడీ చేయడం, దాన్ని డర్మటాలజీ అని అంటారు. డర్మటైటిస్ అంటే కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆన్ స్కిన్, స్కిన్ మీద ఇన్ఫెక్షన్ వస్తాయి కదా, దాన్ని మనం డర్మటైటిస్ అని అంటాం. ఎపిడర్మిస్ అంటే ఎపి అంటే అబౌవ్ అని, డర్మ్ అంటే స్కిన్ అని. ఎపిడర్మిస్ అంటే ద లేయర్ అబౌవ్ అని అర్థం, అంటే పైన స్కిన్ పైన ఉన్న లేయర్ని ఎపిడర్మిస్ అని అంటాము. పాకిడర్మ్ అంటే పాకి అంటే థిక్, డర్మ్ అంటే స్కిన్, థిక్ స్కిన్డ్ అని అర్థం. సో యానిమల్స్కి ఏవైతే థిక్ స్కిన్ కలిగి ఉంటాయో వాటన్నింటినీ మనం పాకిడర్మ్స్ అని అనవచ్చు. లైక్ ఎలిఫెంట్, రైనోసరస్, హిపోపాటమస్ అండ్ క్రొకడైల్, వీటన్నిటినీ కూడా పాకిడర్మ్ అని అనొచ్చు. దెన్ వీ హ్యావ్ టాక్సిడర్మీ. టాక్సిడర్మీ అనేది ఒక ప్రాసెస్. యానిమల్స్ చనిపోయిన తర్వాత వాటి స్కిన్ని డ్రై అప్ చేస్తారు బాగా, తర్వాత దాని లోపలికి కాటన్, స్ట్రా, ఎండిపోయిన గడ్డి ఇలాంటివన్నీ లోపలికి టైట్గా స్టఫ్ చేస్తారు. అప్పుడు అది ఇట్ లుక్స్ లైక్ ఎ రియల్ అనిమల్. ఈ ప్రాసెస్ అంతా కూడా టాక్సిడర్మీ అని అంటారు. సో ఈ విధంగా ఒక రూట్ వర్డ్ని తీసుకుని మనం డిఫరెంట్ వర్డ్స్ని ఫామ్ చేయడం ఎలాగా అనేది చూసాము. ఈ రూట్ వర్డ్ యొక్క మీనింగ్ తెలిస్తే, స్కిన్ అని, ఇప్పుడు డర్మ్ అనే రూట్ వర్డ్కి స్కిన్ అనే మీనింగ్ తెలిస్తే, ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ యొక్క మీనింగ్ తెలియకపోయినా మనకు వీ కెన్ అట్లీస్ట్ గెస్, అంటే దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు స్కిన్ అనేది మనకి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెర్మటాలజీ, లాజీ అంటే స్టడీ, డర్మ్ అంటే స్కిన్. సో స్కిన్ గురించిన స్టడీ అనేది ఏదో మనకి లైట్గా అర్థమైపోతుంది. వీ కెన్ గెస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్. సో ఈ విధంగా రూట్ వర్డ్స్ డిఫరెంట్ వర్డ్స్ ఒక మీనింగ్ని గుర్తుపెట్టుకోవడానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ఒక రూట్ వర్డ్, ఈ డర్మ్ అనే రూట్ వర్డ్ గుర్తుపెట్టుకుంటే, దాని మీనింగ్ని గుర్తుపెట్టుకుంటే మనం ఈ 6 వర్డ్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అదే ఈ రూట్ వర్డ్ లేకుండా ఈ 6 వర్డ్స్ని మనం నేర్చుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్, ఇంత బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉంటే మనకి ఇప్పుడు రూట్ వర్డ్స్ ఎందుకు తీసుకున్నాము, ఎలా మనకి రూట్ వర్డ్స్తో వొకాబులరీ నేర్చుకోవడం ఈజీ అవుతుంది అనేది అర్థమవుతుంది. కాబట్టి నౌ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఫర్ అస్ టు గెట్ ఇన్ టు ద యాక్చువల్ సిలబస్. లెసన్ 1లో ఉన్న రూట్ వర్డ్స్ని చూద్దాము. మన ఫస్ట్ రూట్ వర్డ్ ఫోన్, విచ్ ఈస్ అ గ్రీక్ రూట్ అండ్ విచ్ మీన్స్ సౌండ్. ఈ రూట్ వర్డ్స్తో మనం కొత్త వర్డ్స్ని ఫామ్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ యాడ్ చేస్తుంటామని చూసాము. ఈ ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ కూడా గ్రీక్ అండ్ లాటిన్ నుంచి వచ్చినట్టువే ఉండొచ్చు. లైక్ ఇన్ ద ఫస్ట్ వర్డ్ మైక్రోఫోన్ అని ఉంది. దీంట్లో మైక్రో అనేది గ్రీక్ ప్రిఫిక్స్ విచ్ మీన్స్ స్మాల్, ఫోన్ అంటే సౌండ్, స్మాల్ సౌండ్ అని అర్థం. సో దిస్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్
విచ్ ఈజ్ యూస్ టు ఇంటెన్సిఫై స్లైట్ సౌండ్స్. చిన్న చిన్న సౌండ్స్ని ఇంటెన్సిఫై చేసి వినిపించేదాన్ని మైక్రోఫోన్ అని అంటాము. ఈ ఇన్స్ట్రుమెంట్ మనం మాట్లాడేటప్పుడు వచ్చిన సౌండ్ వేవ్స్ని తీసుకొని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మార్చి దాన్ని లౌడ్గా వినిపించేటట్టుగా చేస్తుంది. ఇది స్టేజెస్ మీద ఎక్కువగా యూస్ చేస్తుంటారు. దీన్ని మనం మైక్ అని అంటూ ఉంటాము. నెక్స్ట్ వర్డ్ మెగాఫోన్. ఇట్ ఈస్ అ డివైస్ దట్ మేక్స్ అ వెరీ బిగ్ సౌండ్ వెన్ స్పీకింగ్ ఇన్ టు ఇట్. సో ఇక్కడ మీకు పిక్చర్లో కనపడుతుంది కదా, దీన్ని మెగాఫోన్ అని అంటాము. ఇది కూడా సౌండ్ని మనం మాట్లాడినప్పుడు పెద్దగా వినిపించేటట్టుగా చేస్తుంది. అయితే మైక్రోఫోన్కి మెగాఫోన్కి తేడా ఉంది. మైక్రోఫోన్ మన న్యాచురల్ వాయిస్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేసి లౌడ్గా వినిపించేటట్టు చేస్తుంది. కానీ మెగాఫోన్ అలాంటిది ఏమీ చేయదు. అది జస్ట్ వాయిస్ని ఎన్హాన్స్ చేస్తుంది, అంటే పెద్దగా వినిపించేటట్టు చేస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ డైరెక్షన్. మెగాఫోన్ ఏ డైరెక్షన్లో పెట్టి మాట్లాడుతున్నామో సౌండ్ ఎక్కువగా ఆ డైరెక్షన్లోనే వస్తూ ఉంటుంది. మెగాఫోన్ ఈజీగా అటు ఇటు పోర్టబుల్, అంటే ఇది స్టేజెస్ మీద ఎక్కువగా యూస్ చేస్తుంటారు. దీన్ని మనం మైక్ అని అంటూ ఉంటాము. నెక్స్ట్ వర్డ్ మెగాఫోన్. ఇట్ ఈస్ అ డివైస్ దట్ మేక్స్ అ వెరీ బిగ్ సౌండ్ వెన్ స్పీకింగ్ ఇన్ టు ఇట్. సో ఇక్కడ మీకు పిక్చర్లో కనపడుతుంది కదా, దీన్ని మెగాఫోన్ అని అంటాము. ఇది కూడా సౌండ్ని మనం మాట్లాడినప్పుడు పెద్దగా వినిపించేటట్టుగా చేస్తుంది. అయితే మైక్రోఫోన్కి మెగాఫోన్కి తేడా ఉంది. మైక్రోఫోన్ మన న్యాచురల్ వాయిస్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేసి లౌడ్గా వినిపించేటట్టు చేస్తుంది. కానీ మెగాఫోన్ అలాంటిది ఏమీ చేయదు. అది జస్ట్ వాయిస్ని ఎన్హాన్స్ చేస్తుంది, అంటే పెద్దగా వినిపించేటట్టు చేస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ డైరెక్షన్. మెగాఫోన్ ఏ డైరెక్షన్లో పెట్టి మాట్లాడుతున్నామో సౌండ్ ఎక్కువగా ఆ డైరెక్షన్లోనే వస్తూ ఉంటుంది. మెగాఫోన్ ఈజీగా అటు ఇటు పోర్టబుల్, అంటే తీసుకువెళ్ళచ్చు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈజీగా. కానీ మైక్రోఫోన్ ఇట్ నీడ్స్ స్పీకర్స్, అందుకని పోర్టబిలిటీ కొంచెం మెగాఫోన్ కంటే తక్కువ. నెక్స్ట్ వర్డ్ టెలిఫోన్. టెలిఫోన్ ఈస్ అ డివైస్ దట్ క్యారీస్ సౌండ్ ఓవర్ లాంగ్ డిస్టాన్సెస్. టెలి అనేది కూడా ఒక గ్రీక్ ప్రిఫిక్స్ విచ్ మీన్స్ ఫార్, దూరము. ఫోన్ అంటే సౌండ్, దూరానికి వినిపించే సౌండ్ అని అర్థం. అంటే దూరంలో ఉన్న వాళ్ళకి సౌండ్ వినిపించేటువంటి డివైస్ అని అర్థం. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ టెలిఫోన్. ఇది మనం సెల్ ఫోన్స్ రాకముందు యూస్ చేస్తున్నటువంటి ఇన్స్ట్రుమెంట్. ఫార్ ఆఫ్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళతో మాట్లాడటానికి యూస్ చేసిన ఇన్స్ట్రుమెంట్ ఇది. నెక్స్ట్ మన వర్డ్ సింఫనీ, విచ్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ సౌండ్ టుగెదర్. దీని మీనింగ్ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, లైక్ యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్. ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్తో మనము ఒక మంచి సౌండ్ని క్రియేట్ చేయగలగటం, అంటే వినడానికి చాలా బాగా ఉన్నటువంటి సౌండ్ని క్రియేట్ చేయగలగటం. దీన్ని సింఫనీ అని అంటారు. అంటే రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసినప్పుడు అది నాయిసీగా కూడా ఉండొచ్చు, కానీ అవన్నీ ఎలా యూస్ చేస్తారు అని అంటే అది వినడానికి చాలా బాగుండేటట్టుగా యూస్ చేస్తే దాన్ని అప్పుడు సింఫనీ అని అనొచ్చు. నెక్స్ట్ యూఫోనస్. యూఫోనస్ అంటే ఆఫ్ ఎ గుడ్ సౌండ్ అని, ఇది అడ్జెక్టివ్. చాలా ప్లెజెంట్గా ఉండే సౌండ్ అని అర్థం, వినడానికి చాలా ప్లెజెంట్గా ఉండే సౌండ్ అని అర్థం. యూజువల్గా బేబీస్కి వాళ్ళ మదర్స్ వాయిస్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో వీ కెన్ సే దాట్ మదర్స్ వాయిసెస్ ఆర్ యూఫోనస్ టు బేబీస్. అండ్ లలబైస్ అంటే జోల పాటలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి కూడా యూఫోనస్గా ఉంటాయి, ఇవి వినడానికి మనకు కూడా చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ క్యాకోఫోనీ. క్యాకోఫోనీ ఈజ్ ఎ హార్ష్ అన్ప్లెజెంట్ సౌండ్, అంటే వినడానికి అన్ప్లెజెంట్గా కఠినంగా ఉన్నటువంటి సౌండ్స్. లైక్ మనం ఎప్పుడైనా మార్కెట్స్కి వెళ్ళినప్పుడు లేదా ఆ బిజీ రోడ్ మధ్యలో నించున్నప్పుడు ఎలాంటి సౌండ్స్ వినపడుతుంటాయి? చాలా ప్లెజెంట్గా ఉండే సౌండ్ అని అర్థం, వినడానికి చాలా ప్లెజెంట్గా ఉండే సౌండ్ అని అర్థం. యూజువల్గా బేబీస్కి వాళ్ళ మదర్స్ వాయిస్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో వీ కెన్ సే దాట్ మదర్స్ వాయిసెస్ ఆర్ యూఫోనస్ టు బేబీస్. అండ్ లలబైస్ అంటే జోల పాటలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి కూడా యూఫోనస్గా ఉంటాయి, ఇవి వినడానికి మనకు కూడా చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ క్యాకోఫోనీ. క్యాకోఫోనీ ఈజ్ ఎ హార్ష్ అన్ప్లెజెంట్ సౌండ్, అంటే వినడానికి అన్ప్లెజెంట్గా కఠినంగా ఉన్నటువంటి సౌండ్స్. లైక్ మనం ఎప్పుడైనా మార్కెట్స్కి వెళ్ళినప్పుడు లేదా ఆ బిజీ రోడ్ మధ్యలో నించున్నప్పుడు ఎలాంటి సౌండ్స్ వినపడుతుంటాయి? యూఫోనీ, క్యాకోఫోనీ, దీస్ ఆర్ యాంటనిమ్స్. మనం ఇంతకుముందు చెప్పుకున్న యూఫోనీ, ఇప్పుడు చెప్పుకుంటున్న క్యాకోఫోనీ, ఇవి రెండు కూడా యాంటనిమ్స్, ఆపోజిట్ వర్డ్స్.
Euphony is a good sound. Cacophony is a harsh and unpleasant sound. There's a miscellaneous mixture of noises, like vendors అరుస్తూ ఉంటారు, వెహికల్స్ హార్న్ సౌండ్స్ వినపడుతూ ఉంటాయి, బ్రేక్స్ వేసిన సౌండ్స్, ఇంకా రకరకాల సౌండ్స్ అన్నీ ఉంటాయి. ఎక్కువసేపు వింటే అసలు హెడేక్ వస్తుందేమో అని అనిపిస్తుంది. దట్స్ క్యాకోఫోనీ. అంత హార్ష్ సౌండ్ని మనం క్యాకోఫోనీ అని అంటాము. నెక్స్ట్ వీ హ్యావ్ ఫొనెటిక్స్. Phonetics is the study of sounds. Phonetics is a branch of language study which deals with how humans produce different sounds. Animals కూడా different sounds produce చేస్తాయి, but they are not as varied as we produce. మనం produce చేసినంత differentగా animal sounds ఉండవు. సో ఇలాంటి సౌండ్స్ మనం ఎట్లా ప్రొడ్యూస్ చేస్తాం? What parts of the mouth are used while producing these sounds? ఇవన్నీ కూడా మనకి ఫొనెటిక్స్లో డిస్కస్ చేస్తారు. You've learnt phonetics in your first year syllabus, and I hope you also remember those 44 phonetic sounds of English language which you've learnt under phonetics. So this is about phonetics. Homo means same, phone ante sound, same sound ani ardham. So words that sound the same but are different in meaning and are also spelling. Ante same sound అయితే డెఫినెట్గా ఉంటుంది, స్పెల్లింగ్ కూడా ఒక్కొక్కసారి సేమ్ ఉండొచ్చు, బట్ మీనింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. మీనింగ్ కూడా సేమ్ ఉంటే వీ కెనాట్ సే దట్ దే ఆర్ టూ వర్డ్స్. రెండు మీనింగ్స్ కూడా సేమ్ ఉంటే మనం అవి టూ డిఫరెంట్ వర్డ్స్ అని చెప్పడం కష్టం అవుతుంది. సో ఇక్కడ సేమ్ సౌండ్ ఉంది, సేమ్ స్పెల్లింగ్ కూడా ఉండొచ్చు, బట్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సో ఫస్ట్ మనము స్పెల్లింగ్ కూడా సేమ్ ఉండేటివి చూద్దాం. అంటే సేమ్ సౌండ్ అండ్ సేమ్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్స్ని చూద్దాము, విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ హోమోనిమ్స్. వీటిని హోమోనిమ్స్ అని కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బాక్, ద బాక్ ఆఫ్ ఎ ట్రీ. ఇంకొకటి ఏంటి, ద బాకింగ్ ఆఫ్ ఎ డాగ్. కుక్క అరుపుని మనం బాక్ అని అంటాము. సో సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, బట్ డిఫరెంట్ మీనింగ్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ బ్యాంక్. మనకు తెలుసు కదా, బ్యాంక్స్ అంటే మనకు ముందు గుర్తొచ్చేది మనం మనీ సేవ్ చేసుకోవడానికి యూస్ చేసేటువంటివి. ఆంధ్ర బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఇలాంటివి. హియర్ వీ హ్యావ్ ఎ పిగ్గీ బ్యాంక్. సో బ్యాంక్ ఈజ్ సంథింగ్ వేర్ వి సేవ్ మనీ. ఇంకా సెకండ్ బ్యాంక్ ఏంటంటే రివర్కి సైడ్ ఉంటుంది కదా, ఒడ్డు అని అంటాము. సో దాన్ని కూడా బ్యాంక్ అని అంటాం. సో హియర్ ఆల్సో ద స్పెల్లింగ్ ఈజ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఆల్సో సేమ్, బట్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్. హియర్ ఐ హ్యావ్ ఎ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్. బ్యాట్ అంటే మనం ఆడుకునే బ్యాట్ అవ్వచ్చు లేదా యానిమల్ అవ్వచ్చు. సీల్ అంటే కూడా యానిమల్ అవ్వచ్చు లేదా సీల్ చేయడం, లెటర్స్ని, రూమ్స్ని సీల్ చేస్తుంటాం కదా, సో దట్ నో వన్ ఓపెన్స్ దెమ్. సో దాన్ని కూడా సీల్ అనొచ్చు. పామ్ అంటే మన హ్యాండ్లో పార్ట్ ఉంది కదా, ఆ పామ్, దాన్ని కూడా పామ్ అని అంటాము. లేదా ట్రీస్ ఉంటాయి కదా, కోకోనట్, డేట్ పామ్, అరికా పామ్, ఇలాంటి ట్రీస్ని, అంటే అలా బ్రాంచెస్ పైన వస్తాయి కదా, కోకోనట్ ట్రీస్ చూసే ఉంటారు అందరూ. సో వాటిని, అలాంటి టైప్ ఆఫ్ ప్లాంట్స్ అన్నింటినీ కూడా పామ్ అని అంటారు. ఐరన్ అంటే ఇట్ కెన్ బి ఐరన్ బాక్స్ విత్ విచ్ వీ ప్రెస్ అవర్ డ్రెస్సెస్. మన డ్రెస్సెస్ని ప్రెస్ చేసుకోవడానికి యూస్ చేసే ఐరన్ బాక్స్ అయినా ఉండొచ్చు, లేదా పీస్ ఆఫ్ ఐరన్ అయి ఉండొచ్చు. అంటే విచ్ ఈస్ అట్రాక్టెడ్ టు అ మ్యాగ్నెట్ విచ్ గెట్స్ రస్టెడ్. తుప్పు పడుతుంది కదా ఐరన్, సో దాన్ని కూడా ఐరన్ అనే అంటాము. సో ఇక్కడ ఇవన్నీ కూడా దే హ్యావ్ సేమ్ స్పెల్లింగ్ అండ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ బట్ డిఫరెంట్ మీనింగ్. Now we'll see the other set of words which have same sound but different meaning and spelling. First example is one. O-N-E 1 and W-O-N 1. So both are pronounced same. The first one, O-N-E, is a number. W-O-N is the past tense of win. I won first prize in cricket. I won first prize in a game. Second example, hear. Oka hear vinatam, that is related to a sense organ. Inkoka hear ikkada అని చెప్పటం. Press the button here anandi. So ikkada button press cheyandi. So here ante ikkada. Next we have eye. So eye is a sense organ with which we can see. మనం చూడగలుగుతున్న సెన్స్ ఆర్గాన్ ని eye అని అంటున్నాము. And the other one is నేను అని చెప్పడానికి ఇంగ్లీష్లో యూస్ చేసేటువంటి ప్రొనౌన్. నెక్స్ట్ వన్ ఈజ్ అవర్. ద ఫస్ట్ వన్ ఈజ్ దేర్ ఆర్ 60 minutes in an hour, అంటే పార్ట్ ఆఫ్ టైమ్గా చెప్పుకోవచ్చు. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ అ ప్రొనౌన్. అవర్ క్లాస్ ఈజ్ గోయింగ్ టు మ్యూజియం. మా అని చెప్పడానికి యూస్ చేసేటువంటి ప్రొనౌన్.
The last one is a male, which is a gender. M-A-L-E, male అనేది gender. It is talking about genders. All the male passengers come this side అని అంటే మగవాళ్ళందరూ ఇటువైపు రండి అని అర్థం. అలాగే MEIL అంటే it is about letters or letter box. With this we come to the end of the words which we have learnt with the root word phone. Let's revise those words. Microphone, megaphone, telephone, symphony, euphonous, cacophony, homophones. ఫోన్ అంటే సౌండ్ అనేది మనకి ఇప్పుడు గుర్తుంటుంది. వీ కెన్ నెవర్ ఫర్గెట్ దాట్. ఈ వర్డ్స్కి అంటే మైక్రోఫోన్, మెగాఫోన్, టెలిఫోన్, సింఫనీ, యూఫోనస్, కేకోఫోనీ, హోమోఫోన్స్ అనే వర్డ్స్కి నేను చూపించిన పిక్చర్స్ మీరు గుర్తుపెట్టుకోగలిగితే యూ కెన్ ఈజీలీ రిమెంబర్ ద మీనింగ్స్ టూ. వాటి మీనింగ్స్ కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ రూట్ వర్డ్కి వెళ్దామా, విచ్ ఈజ్ మైక్రో. దిస్ ఈజ్ ఆల్సో అ గ్రీక్ ప్రిఫిక్స్. ఇందాక మనం మైక్రోఫోన్లో చెప్పుకున్నాం కదా, మైక్రో అంటే గ్రీక్ ప్రిఫిక్స్ అని, విచ్ మీన్స్ వెరీ స్మాల్. దీంతో మన ఫస్ట్ వర్డ్ మైక్రోస్కోప్. ఎ డివైస్ దట్ మ్యాగ్నిఫైస్ ద ఇమేజ్ ఆఫ్ స్మాల్ ఆబ్జెక్ట్స్. మైక్రో అంటే స్మాల్, స్కోప్ అంటే టు సీ అని అర్థం. సో దిస్ ఈస్ అ డివైస్ విచ్ హెల్ప్స్ అస్ టు సీ స్మాల్ ఆబ్జెక్ట్స్. అంటే మన కంటితో చూడలేనటువంటి చిన్న ఆబ్జెక్ట్స్ని పెద్దగా చేసి చూపించేటువంటి డివైస్, ఇన్స్ట్రుమెంట్ అని అర్థం. ఈ డివైస్ మనకి ఎక్కువగా ఎక్కడ కనపడుతుంది అంటే ల్యాబ్స్లో కనపడుతుంది. సైన్స్ ల్యాబ్స్లో కానీ మెడికల్ ల్యాబ్స్లో కానీ కనపడుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ మైక్రో ఆర్గానిజం అండ్ మైక్రోబ్. నేను రెండు ఒకేసారి ఎందుకు ఇచ్చానంటే బోత్ మీన్ ద సేమ్, అ వెరీ స్మాల్ ఆర్గానిజం అని అర్థం. అందుకని రెండు ఒకేసారే ఇచ్చాను. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ దే ఆర్ మైక్రోస్కోపిక్. అంటే అర్థం ఏంటి, వీ కెన్ సీ దెమ్ ఓన్లీ త్రూ మైక్రోస్కోప్, విత్ ద హెల్ప్ ఆఫ్ అ మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ లేకుండా ఇవి మనకు కనిపించవు, అసలు మన కంటికి అసలు కనిపించవు. వీటికి ఎగ్జాంపుల్స్ బ్యాక్టీరియా, ఆల్గే, ఫంగై, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్, ఇవన్నీ కూడా మైక్రో ఆర్గానిజమ్సే. మన చుట్టూరా కూడా ఎప్పుడు కొన్ని థౌజండ్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి స్టడీ చేయటాన్ని మైక్రోబయాలజీ అని అంటారు. మైక్రోబయాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ వెరీ స్మాల్ ఆర్గానిజమ్స్. సో ఈ చిన్న చిన్న ఆర్గానిజమ్స్ని స్టడీ అంటే ఇవి ఎలా ఉంటాయి, వీటి షేప్ ఎలా ఉంటుంది, దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దీని ఫంక్షన్ ఏంటి, అంటే ఇవి ఏం చేస్తాయి, మనకి మంచివా లేకపోతే కొన్ని యూస్ఫుల్గా ఉంటాయి, కొన్ని హార్మ్ఫుల్గా కూడా ఉంటాయి. సో ఇవి మంచివా, ఇవి ఏం చేస్తాయి, వీటిలో డిఫరెంట్ టైప్స్ ఏమున్నాయి, వీటన్నింటినీ స్టడీ చేయటాన్ని మైక్రోబయాలజీ అని అంటారు. అంతేకాకుండా వీటిని మనకి ఎట్లా యూస్ చేసుకోవాలి, హార్మ్ఫుల్గా ఉన్న వాటిని ఎట్లా దూరం పెట్టాలి, ఇవన్నిటిని కూడా మైక్రోబయాలజీలోనే మనం చదువుకుంటాము. నెక్స్ట్ కమ్స్ మైక్రో సర్జరీ. మైక్రో సర్జరీ అంటే సర్జరీ యూజింగ్ మైక్రోస్కోప్స్ అండ్ స్మాల్ ఇన్స్ట్రుమెంట్. అంటే ఇక్కడ సర్జరీ అంటే నథింగ్ బట్ ఆపరేషన్. సో ఆపరేషన్కి ఏమి యూజ్ చేస్తారు అని అంటే మైక్రోస్కోప్స్, అంటే చాలా చిన్న బాడీలో ఉన్న చిన్న చిన్న పార్ట్స్ని చూడగలిగేటువంటి మైక్రోస్కోప్స్ విచ్ ఆర్ డిప్లోస్కోప్స్. దాన్ని ఏమంటారంటే డిప్లోస్కోప్స్ అని అంటారు. ఆ డిప్లోస్కోప్స్ని ఇంకా ఇన్స్ట్రుమెంట్స్, చాలా చిన్న ఇన్స్ట్రుమెంట్స్ దట్ కెన్ మెజర్ అండ్ డూ ద జాబ్ వెరీ యాక్యురేట్లీ అండ్ ఎగ్జాక్ట్లీ. అక్కడ అంటే చిన్న తేడా వచ్చినా కూడా ఆపరేషన్లో ఏదైనా ఫెయిల్యూర్ అవ్వచ్చు. సో అందుకని ఎగ్జాక్ట్గా పనిని చేయగలిగినటువంటి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసి చేసే సర్జరీని మైక్రో సర్జరీ అని అంటారు. ఈ రోజుల్లో చేస్తున్న చాలా ఆపరేషన్స్ అన్నీ కూడా ఇలాంటి మైక్రో సర్జరీస్. దెన్ వీ కమ్ టు మైక్రోఫోన్. ఇది ఆల్రెడీ రిపిటేషన్ బట్ లెట్స్ రివైజ్. దిస్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు ఇంటెన్సిఫై స్లైట్ సౌండ్స్. అంటే మనం చిన్నగా మాట్లాడిన దాన్ని పెద్దగా చేసి వినిపించేటువంటి ఇన్స్ట్రుమెంట్ని మనం మైక్రోఫోన్ అని అంటాము. నెక్స్ట్ వీ హ్యావ్ మైక్రోకాస్మ్, అ స్మాల్ మినియేచర్ మోడల్ ఆఫ్ సంథింగ్. దీనికి నేను ఎయిర్పోర్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. అంటే ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ మోడల్, అ స్మాల్ మోడల్ ఆఫ్ అ సిటీ. అంటే ఒక సిటీ ఎలా ఉంటుంది, సిటీ చాలా పెద్దది బట్ ఎయిర్పోర్ట్ చిన్నగా ఉంటుంది. కానీ సిటీలో ఏమేమైతే ఉంటాయో లైక్ షాపింగ్ మాల్స్ కానీ లేదా లాంజెస్ ఆర్ రెస్టారెంట్స్, ట్రావెలేటర్స్, ఎస్కలేటర్స్, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఎట్లా ఉంటుందంటే చూస్తే అదే ఒక చిన్న సిటీ లాగా అనిపిస్తుంది. సో వీ కెన్ సే దట్ అన్ ఎయిర్పోర్ట్ ఈజ్ అ మైక్రోకాస్మ్ ఆఫ్ అ సిటీ. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు నేను. ఇక్కడ బ్రెయిన్ సెల్ ఆఫ్ ఏ మౌస్, బ్రెయిన్ సెల్ కనపడుతుంది, ద యూనివర్స్ అని ఉంది. రెండు చూడడానికి ఒకేలాగే ఉన్నాయి బట్ యాక్చువల్లీ దిస్ బ్రెయిన్ సెల్ ఈజ్ ఆఫ్ ఏ మౌస్. ఒక మౌస్ యొక్క బ్రెయిన్ సెల్. అంటే దాన్ని
మైక్రోస్కోప్ కింద పెట్టి తీసి దాన్ని ఫోటో తీసి మనకి ఇక్కడ పెట్టారు. అలాగే ఇది యూనివర్స్ కూడా టెలిస్కోప్స్ ద్వారా చూసి ఫోటో తీసి మనకి ఇక్కడ పెట్టారు. రెండు చూస్తే ఒకలాగే కనిపిస్తున్నాయి. సో మనకేమనిపిస్తుందంటే ద బ్రెయిన్ సెల్ ఈజ్ అ మైక్రోకాజమ్ ఆఫ్ ద యూనివర్స్. సో బ్రెయిన్ సెల్ ఎలా ఉందంటే యూనివర్స్ని చిన్నగా చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. సో మైక్రోకాజమ్ అంటే అలా ఎ స్మాల్ మోడల్ ఆఫ్ సంథింగ్. నెక్స్ట్ మైక్రోమీటర్. మీటర్ అంటే మెజర్ చేయడం, మైక్రో అంటే చిన్నది. చిన్న వాటిని మెజర్ చేయడానికి అంటే చిన్న డిస్టాన్సెస్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ని మనం మైక్రోమీటర్ అని అంటాం అనమాట. ఈ మైక్రోమీటర్స్ మైక్రో సర్జరీ అలాంటి వాటిలో యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే చిన్న డిఫరెన్సెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు, అక్కడ ఒక చిన్న ఇంచులో హాఫ్ ఇంచులో ఇంకా తక్కువ ఉన్న ఇది కూడా తేడా కూడా చాలా పెద్ద పొరపాటు జరిగిపోతుంది. సో ఎగ్జాక్ట్గా ఉండాలి. ఇక్కడ కట్ చేయాలంటే ఇక్కడే కట్ చేయాలి, ఇంకా పక్కన కొంచెం కూడా జరగడానికి వీలుండదు. అలాంటి చోట ఈ మైక్రోమీటర్స్ అనేటివి చాలా హెల్ప్ అవుతాయి. ఈ మైక్రోమీటర్స్ ఎంత చిన్న మెజర్మెంట్ని మెజర్ చేయగలవు అంటే 1/1000th ఆఫ్ ఎన్ ఇంచ్, ఒక ఇంచులో 1/1000th భాగాన్ని అవి మెజర్ చేయగలవు అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ అవి ఎంత చిన్న డిస్టాన్సెస్ని మెజర్ చేయగలవు అనేది మనం ఊహించుకోవచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ మైక్రోవేవ్. ఇట్ ఈస్ అ స్మాల్ రేడియో వేవ్. మైక్రోవేవ్ అంటే ఒక హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్ని యూస్ చేసుకోవటం. దీన్ని మోడర్న్ టెక్నాలజీలో ఎక్కువ యూస్ చేస్తారు. స్పెషల్లీ కమ్యూనికేషన్స్లో, పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్స్లో ఎక్కువ యూస్ చేస్తారు. నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలాంటి చోట్ల ఈ మైక్రోవేవ్స్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. మనం కామన్గా ఎక్కువగా చూసేది ఏంటి అని అంటే ఎక్కడ చూస్తామంటే ఓవెన్స్లో చూస్తుంటాం. మనం బేకరీస్కి వెళ్ళినప్పుడు సమోసా, పఫ్ ఇలాంటివి కొన్నప్పుడు వాటిని వాళ్ళు వెంటనే వేడి ఇస్తూ ఉంటారు. అక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సో దాన్ని ఓవెన్ అంటారు. దాంట్లో ఈ మైక్రో వేవ్ని యూస్ చేస్తారు. స్మాల్ రేడియో వేవ్ని యూస్ చేసి ఇమీడియట్గా క్విక్గా విత్ ఇన్ సెకండ్స్ ఫుడ్ వేడి చేయడానికి యూస్ చేస్తారు. మైక్రో అనే రూట్ వర్డ్తో మనం నేర్చుకున్న వర్డ్స్ చూద్దాం. మైక్రోస్కోప్, మైక్రో ఆర్గానిజం, మైక్రోబ్, మైక్రోబయాలజీ, మైక్రో సర్జరీ, మైక్రోఫోన్, మైక్రోకాజమ్, మైక్రోమీటర్, మైక్రోవేవ్. అగైన్ మైక్రో అంటే స్మాల్ అనే మీనింగ్ మనం ఎప్పుడు మర్చిపోము. కానీ ఈ వర్డ్స్తో పాటు వీటి పిక్చర్స్ని మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఈ మీనింగ్స్ కూడా మీకు గుర్తుండిపోతాయి. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ రూట్ వర్డ్. Ego is a Latin root which means I or self. ఇక్కడ పిక్చర్లో చూపించినట్టు మనం మనల్ని గురించే ఫస్ట్ ఆలోచిస్తాం, తర్వాత మిగతావన్నీ కూడా. దాన్ని ఈగో అని అంటారు. ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఈగోయిస్ట్, హూ ఆల్వేస్ థింక్స్ అబౌట్ సెల్ఫ్, అ సెల్ఫిష్ పర్సన్. అంటే ఎవరైతే వాళ్ళ గురించి ఎక్కువ వాళ్ళే థింక్ చేసుకుంటుంటారో కొంచెం సెల్ఫిష్గా ఉండే పర్సన్ని ఈగోయిస్ట్ అని అనొచ్చు. అయితే ఇది చాలా న్యాచురల్ కదా, మనం అందరం మన గురించి మామూలుగా థింక్ చేసుకుంటూనే ఉంటాము. పక్కన వాళ్ళ గురించి కంటే కూడా మన గురించి మనం ఎక్కువ థింక్ చేసుకుంటాం. దిస్ ఇస్ క్వైట్ న్యాచురల్. సో మనందరం కూడా చాలా మటుకు ఈగోయిజం అనే చెప్పుకోవచ్చు. అయితే కొంతవరకు మనం ఇది హెల్దీ అయినా కూడా, ఈగోయిస్ట్గా ఉండటం హెల్దీ అయినా కూడా, ఈ ఈగోయిజం వలన మనం రూడ్గా బిహేవ్ చేయటం లేదా మర్యాదకరంగా ప్రవర్తించకపోవడం అనేటివి మొదలవుతే మాత్రం ఇది మనం చెక్ చేసుకోవాలి. ఓ దిస్ ఈస్ గోయింగ్ టు ఎక్స్ట్రీమ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఈ ఈగోయిస్టిక్ పర్సన్స్ అంటే ఇట్లా కొంచెం ఎక్కువ ఈగోయిస్టిక్గా ఉన్నారు అంటే మనం ఎట్లా గుర్తుపట్టచ్చు అంటే వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అండ్ అందరిది తప్పే మనది మాత్రం కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఏదైతే కరెక్ట్ అనుకుంటారో అదే చేస్తుంటారు. పక్కల వాళ్ళ ఒపీనియన్ని అస్సలు కన్సిడర్ చేయరు, అస్సలు పట్టించుకోరు. అండ్ ఇలాంటివి మనకి ఏవైనా మనలో కనిపిస్తే అంటే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ, పక్కన వాళ్ళని పట్టించుకోకపోవడం, అందరూ తప్పు అని అనుకోవడం, ఇలాంటి క్యారెక్టర్స్ ఏమైనా మనకి కనిపిస్తే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీఆర్ గోయింగ్ టు ద ఎక్స్ట్రీమ్ ఆఫ్ బీయింగ్ ఈగోయిస్టిక్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఈగోటిస్ట్. ఆల్వేస్ థింక్స్ అండ్ టాక్స్ అబౌట్ సెల్ఫ్, ఫీల్స్ సుపీరియర్ టు అదర్స్. ఈ ఈగోయిస్ట్కి ఈగోటిస్ట్కి there is a very small difference. There is an extra T in egotist. ఆ టీని మీరు దేనికి గుర్తుపెట్టుకోవచ్చు అంటే టాక్ అనే దానికి గుర్తుపెట్టుకోవచ్చు. బికాజ్ ఈగోటిస్ట్ ఎప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు, వేరే వాళ్ళకంటే చాలా గొప్ప అని
ఫీల్ అవుతుంటారు. నిజంగా గొప్ప అయితే అప్పుడు కూడా ప్రాబ్లం లేదు, కానీ ఏమీ రీజన్ లేకుండా కూడా ఇలా ఫీల్ అవుతుంటారు, మేము వేరే వాళ్ళకంటే చాలా గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు. సో వీళ్ళు ఎప్పుడు వాళ్ళనే అందరూ చూస్తుండాలి, అందరూ వాళ్ళనే గమనిస్తుండాలి, వాళ్ళనే అందరూ అటెన్షన్ ఇస్తూ ఉండాలి అని ఫీల్ అవుతూ ఉంటారు. చాలా సెల్ఫిష్గా ఉంటారు. ఇంకా అన్నింటికంటే కూడా మెటీరియల్ ఆబ్జెక్ట్స్కి అంటే వస్తువులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఇతరులని మాట్లాడనివ్వరు, ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయలేరు, కృతజ్ఞతగా ఉండరు. ఇతరులకి ఏదైనా సహాయం తీసుకున్నప్పుడు వాళ్ళకి కృతజ్ఞతగా ఉండడం అనేది వీళ్ళ దగ్గర ఉండదు. ఇలాంటివి ఏవైనా కూడా మనలో కనిపిస్తే మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటిని మొదట్లోనే మనం కట్ చేసేయాలి. ఇలాంటి క్వాలిటీస్ని మనం పెంచుకోకూడదు, ఎందుకంటే వీఆర్ బికమింగ్ ఈగోటిస్ అని అర్థం. దెన్ ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తున్నాను చూడండి. a woman is saying to a man, don't you ever get tired of patting yourself on your back? అంటే ఎప్పుడు వాళ్ళని పొగుడుకుంటూ ఉంటారు, వాళ్ళని వాళ్ళు శబాష్ అని పొగుడుకుంటూ ఉంటారనమాట. we have egocentric. ఈగో అంటే సెల్ఫ్, సెంట్రిక్ అంటే సెంటర్ అని అర్థం. సెల్ఫ్ సెంటర్డ్ అని అర్థం. మామూలుగా సోలార్ సిస్టమ్కి సెంటర్ ఏది మనకందరికీ తెలుసు, సన్. అలాగే యూనివర్స్కి సెంటర్ ఏది? అసలు ఏది లేదు, యూనివర్స్కి సెంటర్ అనేది ఉండదు. కానీ ఈ ఈగోసెంట్రిక్ పీపుల్ వాళ్ళే యూనివర్స్కి సెంటర్ అని ఫీల్ అవుతూ ఉంటారనమాట. అంటే దట్ ఈస్, ఇప్పుడు సన్ లేకపోతే సోలార్ సిస్టమ్ ఉంటుందా? ఉండదు కదా. సన్ చాలా ఇంపార్టెంట్ సోలార్ సిస్టమ్కి. మనం సోలార్ సిస్టమ్ అని పేరు పెట్టిందే సన్ పేరు మీద. సోలార్ అంటే సంథింగ్ రిలేటెడ్ టు సన్ అని అర్థం. సో అలాగా సన్ లేకపోతే ఎలా అయితే సోలార్ సిస్టమ్ ఉండదో, అలా వీళ్ళు ఏమనుకుంటారంటే మేము లేకపోతే యూనివర్స్ ఉండదు, అంటే వీఆర్ సో ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతూ ఉంటారు. వీఆర్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అని అనుకుంటారు. సో వాళ్ళకి ఇంకా ఏమి అవసరం అవుతుంది? స్టఫ్ అబౌట్ మీ, అంటే వాళ్ళకి సంబంధించిన విషయాలు, వాళ్ళకి నచ్చిన విషయాలు, వాళ్ళకి నచ్చిన విషయాలు ఇవే ఉంటాయి వాళ్ళకి. అన్నీ కూడా చుట్టూరా వాళ్ళ మైండ్లో ఎప్పుడు ఇవే ఉంటాయి. ఇంకా మిగతా వాళ్ళు అనేటివి చాలా అన్ఇంపార్టెంట్. అదర్స్ అనేది చాలా అన్ఇంపార్టెంట్. వాళ్ళకి అసలు ఏం పట్టించుకోరు, ఎప్పుడు వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళని ఈగోసెంట్రిక్ పీపుల్ అని అనొచ్చు. వాళ్ళు వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని ఒప్పుకోరు, కనీసం అర్థం కూడా చేసుకోలేరు. ఇలాంటి వాళ్ళని మన చుట్టుపక్కల భరించడం అనేది చాలా కష్టమైన పని. సో డోంట్ బికమ్ ఈగోసెంట్రిక్. ఎప్పుడు కూడా ఈగోసెంట్రిక్ అంటే మనం ఈగోయిస్ట్ ఆ స్టేజ్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తే ఈగోసెంట్రిక్ అనే స్టేజ్కి మనం రాము. నెక్స్ట్ ఈజ్ ఈగో మేనియాక్. థింకింగ్ అబౌట్ సెల్ఫ్ బికమ్స్ అన్ అబ్సెషన్, అబ్నార్మల్లీ సెల్ఫ్ అబ్జార్బ్డ్. ఈగో అంటే సెల్ఫ్ అని తెలుసు కదా, మేనియాక్ అంటే మ్యాడ్నెస్ అని అర్థం. పిచ్చి, మ్యాడ్నెస్ అంటే తెలుసు కదా. సో మేనియాక్ అంటే మ్యాడ్నెస్, అంటే మరీ టూ మచ్గా ఎక్కువగా ఉంటే వాళ్ళని ఈగో మేనియాక్ అని అంటారు. ఇది ఒక సీరియస్ మెంటల్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. దట్ వీ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్స్. ఈ స్టేజ్కి వచ్చారు అని అంటే ఎవరైనా వాళ్ళని డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళడం అవసరం అని అర్థం అన్నమాట. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే దే కెనాట్ కంట్రోల్ దేర్ బిహేవియర్. వాళ్ళని వాళ్ళు ఎప్పుడు గ్రేట్ అనుకుంటూ ఉంటారనమాట. సో మనకి ఈగో అనేది ఎంత ఇంపార్టెంట్ అయినా కూడా ఈ స్టేజ్కి మాత్రం దాన్ని మనం తీసుకురాకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదట్లోనే మనం ఈ క్వాలిటీస్ని చెక్ చేసుకుంటూ ఉంటే ఈ స్టేజ్కి రావడం అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ పిక్చర్లో ఐ నెవర్ మెంట్ టు హర్ట్ ద వన్ ఐ లవ్ అని అంటున్నాడు. అంటే నాకు ఇష్టమైన వాళ్ళని నేను ఎప్పుడు హర్ట్ చేయాలని అనుకోవట్లేదు అని అంటున్నాడు. కానీ అతనికి ఇష్టమైనది ఎవరు? అతను అద్దంలో చూసుకుంటున్నాడు, అతనే కనపడుతున్నాడు. సో వాళ్ళకి అతనంటేనే ఇష్టము, అతనికి అతనంటేనే ఇష్టము, అతన్ని హర్ట్ చేయడు, అతని గురించి ఆలోచిస్తుంటాడు. ఇలాగా టూ మచ్గా ఎవరికి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే సెల్ఫ్ గురించి వాళ్ళని ఈగోమేనియాక్స్ అని అంటారు. ఫైనల్లీ వి గాట్ ఎ పాజిటివ్ వర్డ్ విత్ ఈగో. ఈగోతో ఒక పాజిటివ్ వర్డ్ని చూస్తున్నాం. సూపర్ ఈగో, ద పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దట్ టెల్స్ యూ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. ద పార్ట్ ఆఫ్ ద మైండ్ దట్ ఈస్ సెల్ఫ్ క్రిటికల్, అంటే మనల్ని విమర్శించేది మన లోపలే ఉంటుంది, అంటే మన మైండ్ అనుకోండి. సో మన మైండ్లో ఒక పార్ట్ మనల్ని అప్పుడప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంది, విమర్శిస్తూ ఉంటుంది. ఇది నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా లేదా, ఇది తప్పుగా ఉంది కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలా మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంది. దాన్ని సూపర్ ఈగో అని అంటామన్నమాట. ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాం అనుకోండి. ఐ నీడ్
టు ఈట్ రైట్ దిస్ సెకండ్ అంటే బాగా ఆకలేస్తుంది, అప్పుడు మనకు వెంటనే ఏమనిపిస్తుంది, ఇప్పుడే నేను తినాలి, ఏదో ఒకటి నాకు కడుపులో పడాలి అని అనుకుంటాం. దాన్ని ఇడ్ అని అంటాం. అంటే బేసిక్ ఇన్స్టింక్ట్, అంటే న్యాచురల్గా వచ్చేటువంటి ఒక ఫీలింగ్ అనమాట. కానీ ఈగో ఏం చెప్తుంది అప్పుడు, యూ కాంట్ డూ దాట్ బికాస్ యు ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్. ఇప్పుడు మీటింగ్లో ఉన్నావు కదా, అది ఇంపార్టెంట్ మీటింగ్ కదా, సో ఇప్పుడు నువ్వు తినలేవు అని ఈగో చెప్తుంది. కానీ సూపర్ ఈగో ఏం చెప్తుందంటే, ఈటింగ్ డ్యూరింగ్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్ ఈజ్ రూడ్ అండ్ ఇన్అప్రాప్రియేట్. ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతున్నప్పుడు నువ్వు తినాలనుకోవడం అనేది రూడ్, అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ బిహేవియర్ అండ్ ఇన్అప్రాప్రియేట్. ఇక్కడ ఈ ఈ సమయంలో అలా బిహేవ్ చేయడం అనేది సరిపోదు, కరెక్ట్ కాదు అని సూపర్ ఈగో చెప్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మనకి ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకోండి, బాగా కోపం వస్తే మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళని కొట్టాలని అనిపిస్తుంది. అది బేసిక్ ఇన్స్టింక్ట్. ఇక్కడ ఫస్ట్ పిక్చర్లో కనిపిస్తుంది అది. సో బేసిక్ ఇన్స్టింక్ట్, కొట్టాలని అనిపిస్తుంది. కానీ ఈగో మనల్ని రియాలిటీకి తెస్తుంది అనమాట. మనం అవతల వాళ్ళని కొడితే అవతల వాళ్ళు కూడా మనల్ని కొట్టడానికి ఛాన్స్ ఉంది కదా, కాబట్టి ఆ పని చేయొద్దు. కోపం వచ్చినా కొంచెం కంట్రోల్ చేసుకొని ఈగో మనకి చెప్తుంది. సూపర్ ఈగో ఏం చెప్తుందంటే, అసలు ఈ సిచ్యుయేషన్లో నువ్వు ఎందుకు కొట్టాలి, నీది తప్ప వాళ్ళది తప్ప, నీదే తప్పైతే నువ్వు ఈ పని చేయకూడదు, వాళ్ళది తప్పైనా సరే మనం ఈ సిచ్యుయేషన్లో కొంచెం కంట్రోల్డ్గా బిహేవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇలాగా సూపర్ ఈగో మొరాలిటీ గురించి చెప్తుంది. సో ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వర్డ్ ఆల్టర్ ఈగో. ఆల్టర్ ఈగో అంటే అనదర్ సెల్ఫ్ ఆర్ అనదర్ సైడ్ ఆఫ్ వన్ సెల్ఫ్ ఆర్ అ సెకండ్ సెల్ఫ్ ఆర్ అ బాసమ్ ఫ్రెండ్. సో దీనికి 2 షేడ్స్ ఆఫ్ మీనింగ్ ఉన్నాయి. ఒకటేమో మనలోనే ఇంకొక టైప్ ఆఫ్ బిహేవియర్, అంటే మనం ఇంటి దగ్గర ఒకలాగా ఉంటాము, ఆఫీస్లో ఒకలాగా ఉంటాము, బయట రోడ్ మీద ఇంకోలాగా ఉంటాము. సో దిస్ ఈస్ డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ వన్ సెల్ఫ్. ఇంకొక మీనింగ్ ఏంటంటే ఏ సెకండ్ సెల్ఫ్ ఆర్ అ బాసమ్ ఫ్రెండ్ అని. సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్స్ ఫర్ అనదర్ సైడ్ ఆఫ్ వన్ సెల్ఫ్. మీకు ఈ క్లిప్పింగ్ గుర్తుందా, ఇది ఏ మూవీలో నుంచి అనేది? ఈ మూవీ క్లిప్పింగ్ మీకు గుర్తుందా? ఒకటే పర్సన్ 3 టైప్స్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ పిక్చర్లో ఉన్న వ్యక్తి ఏమో భయస్థుడు, భయంగా ఉంటాడు, కానీ న్యాయంగా ఉండాలి, న్యాయం కోసం పోరాడాలి అనే ఒక తపన ఉంటుంది, కానీ ఆ ధైర్యం అనేది ఉండదు. సెకండ్ పర్సన్ ఏమో ఒక స్టైలిష్ పాప్ సింగర్. థర్డ్ పర్సన్ అయితే తప్పు చేసిన వాళ్ళని, తప్పు ఆలోచనలు కలిగిన వాళ్ళని చాలా క్రూరంగా చంపేసేటువంటి ఒక క్యారెక్టర్. సో ఇట్లా ఒక పర్సనే 3 డిఫరెంట్ టైప్స్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దిస్ కెన్ బి గివెన్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అనదర్ సెల్ఫ్. అంటే ఇది ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక్కొక్క చోట ఒకలాగా ఉండడం అనేది ఇట్స్ కామన్ టెండెన్సీ. కానీ ఇప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ అనేది ఇట్స్ అ డిజార్డర్, మల్టిపుల్ పర్సన్ డిజార్డర్, అంటే ఎక్స్ట్రీమ్ ఐడియా ఆఫ్ దిస్ ఆల్టర్ ఈగో. ఓకే, నెక్స్ట్ సెకండ్ మీనింగ్ ఏంటంటే సెకండ్ సెల్ఫ్, అంటే మనలాగే ఉండే ఇంకొకళ్ళు. ఎక్కువగా ఎవరు ఉంటారు మనలాగా? మన బెస్ట్ ఫ్రెండ్స్. మనలాగా ఉండే వాళ్ళతోటి మనం బాగా క్లోజ్గా ఫ్రెండ్షిప్ చేయగలుగుతూ ఉంటాం. సో అలాంటి వాళ్ళని మనము సెకండ్ సెల్ఫ్ అనొచ్చు, వాళ్ళని బాసమ్ ఫ్రెండ్ లేదా బెస్ట్ ఫ్రెండ్ అని అనొచ్చు. సో ఆల్టర్ ఈగో అంటే 2 షేడ్స్ ఆఫ్ మీనింగ్ ఉంది, అనదర్ సెల్ఫ్ ఆర్ సెకండ్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వర్డ్ ఏంటంటే ఈగోతో లాస్ట్ వర్డ్ ఇది ఈగోయిటీ, ద ఎసెన్స్ ఆఫ్ ఈగో పర్సనాలిటీ. మనం కొన్నిసార్లు కొంతమందిని ఫ్రెండ్లీ టైప్ అని, రూడ్ బిహేవియర్ అని, లేకపోతే జెంటిల్ పర్సన్స్ అని, అగ్రెసివ్గా ఉంటారు అని టర్మ్ చేస్తూ ఉంటాం అనమాట. ఆ వర్డ్స్ అన్ని కూడా వాళ్ళ పర్సనాలిటీ టైప్ని చూపిస్తాయి. లైక్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ అండ్ దేర్ క్వాలిటీస్, అవి ఎగ్జాంపుల్స్ ఇస్తాను, జస్ట్ చూడండి. పవర్ గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళ పర్సనాలిటీస్లో ఈ కింది క్వాలిటీస్ ఉంటాయి. కాన్ఫిడెంట్గా ఉంటారు, డ్రివెన్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్గా ఉంటారు. ప్యాషన్ అంటే ఏదైనా బాగా ఇష్టంగా చేసేవాళ్ళు ఎట్లా ఉంటారు? ప్యాషనెట్గా ఉండే పీపుల్ ఎలా ఉంటారంటే దే ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్, ఇంట్యూటివ్ అండ్ ఇంపల్సివ్. మిస్టిక్గా కనిపించే వాళ్ళు అని అంటే నాట్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ అని చెప్పొచ్చు. సో వాళ్ళు ఎలా ఉంటారు? దే ఆర్ అండర్స్టేటెడ్, కాంప్లెక్స్ అండ్ డెలిబరేట్. ప్రిస్టేజ్కి ఎక్కువ వాల్యూ ఇచ్చే వాళ్ళు ఎలా ఉంటారు అంటే అంబిషియస్, డిసర్నింగ్ అండ్ స్ట్రాంగ్ విల్డ్గా ఉంటారు. అలాగే అలామ్ అంటే ఇట్ డినోట్స్ కైండ్ ఆఫ్ బీయింగ్ యాంగ్షియస్ టు బీ పర్ఫెక్ట్. సో వాళ్ళు ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, టు బీ పర్ఫెక్షనిస్ట్. దే ఆర్ ఆల్సో రిలయబుల్ అండ్ కేర్ఫుల్. రెబెలియన్ టైప్ పీపుల్ ఎలా ఉంటారంటే దే ఆర్ ఇన్నోవేటివ్, ఇండిపెండెంట్ అండ్ అన్ప్రిడిక్టబుల్. అలాగే ట్రస్ట్ వర్ది పీపుల్ అంటే ఎవరినైతే నమ్మగలమో వాళ్ళు ఎలా ఉంటారు? దే ఆర్ స్టేబుల్, రిలయబుల్ అండ్ కంఫర్టింగ్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్.
ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. దీస్ ఆర్ జస్ట్ అ ఫ్యూ టైప్స్. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయి. సో దీన్ని మనం ఇగోయిటీ అని చెప్పచ్చు, అంటే ద ఎసెన్స్ ఆఫ్ అ పర్సనాలిటీ. ఇగోతో మనం చూసిన వర్డ్స్ ఇవి: ఇగోయిస్ట్, ఇగోటిస్ట్, ఇగోసెంట్రిక్, ఇగోమేనియాక్, సూపర్ ఇగో, ఆల్టర్ ఇగో అండ్ ఇగోయిటీ. ఇగో అంటే ఐ ఆర్ సెల్ఫ్ అనే మీనింగ్ మనకి ఎప్పటికీ గుర్తుంటుంది. You just have to remember these words and the pictures I have shown for these words. అప్పుడు మీకు ఈజీగా మీనింగ్స్ గుర్తుండిపోతాయి. మనం ఫస్ట్ లెసన్లో చూసినటువంటి 3 రూట్ వర్డ్స్, వాటి నుంచి నేర్చుకున్నటువంటి కొత్త వర్డ్స్ కూడా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ సెషన్లో ఐఎమ్ గోయింగ్ టు చెక్ హౌ ఫార్ యూ హ్యావ్ రివైజ్డ్. For the time being, let's take a break. Have a great time.